కర్ణుని జననం. కుంతి దుర్వాస మహర్షి వరం ఇచ్చినందుకు చాలా సంతోషంతో అనుభూతి చెందింది. అయితే ఆమె ఆ వరాన్ని చాలా త్వరగా పరీక్షించాలనుకుంది. ఒక ఉదయం సూర్యుడిని కోరుతూ ఆమె ఆ మంత్రాన్ని జపించింది. వెంటనే ఆకాశం మేఘాలతో కప్పబడింది. సూర్యకిరణాలు కాంతివంతంగా ఆమెపై పడటంతో సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యారు. అతని రశ్ములు వెలిగిన సమయంలో ఆమె ముందు ఒక అందమైన శిశువు జన్మించాడు. అతని చెవులలో బంగారం కుండలలో ఒంటిపై కవచం ఉండటంతో అతని జన్మం అసాధారణమైనదని తెలిసింది. తల్లి కుంతి భయాందోళనలో తొలిసారి తల్లి అయింది. ఆమె అవివాహత అవ్వడంతో ఈ శిశువుని ఏం చేయాలో అర్థం కాలేదు. భవిష్యత్తు గురించి ఆమె చాలా భయపడింది. ఎవరు ఈ విషయం తెలుసుకోకూడదు అని ఆమె కోరుకుంది. ఆమె గుండె తడిమే తల్లితనంతో పాటు భయంతో కూడిన బాధతో కుంతి ఆ శిశువుకి ఒక చిన్న జిల్లేడు మందచే చేసిన టొక్కరిలో ఉంచింది. ఆ తర్వాత అది ఒక నది ఒడ్డుకు తీసుకువెళ్ళి నీటిలో వేసింది. ఆమె కన్నీళ్లతో వెనక్కి తిరిగి తన రాజ్యప్రసాదానికి చేరుకుంది.